అందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎంగిల్ పూల బతుకమ్మ అని ఎందుకంటారంటే నిన్నటి దాకా బొడ్డెమ్మ పండుగలు ఆడుకున్నారు తెలంగాణలో. ఆ బొడ్డెమ్మ పూలు ఈ బతుకమ్మ కొన్ని వాడతారు కాబట్టి ఎంగిల్ పూల బతుకమ్మ, ఆ పూలను ఇక్కడ వాడతారు కాబట్టి ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు. ఇక ఈ పండుగకు వస్తే బతుకమ్మ పండుగ తెలంగాణ పండుగలు కావనే పరిస్థితి తీసుకొచ్చిండ్రు సమైక్య పాలనల. మన పండుగలు మనం చేసుకోవడమే నామోషి అనే పరిస్థితి. అటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం వచ్చినాక మన సంస్కృతి, మన కళలు, మన పండుగలకు అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చిండు కేసీఆర్ సారు. మన పండుగను మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఆడబిడ్డలందరికీ చీర సారే పెట్టి గౌరవించినుండే సారు. ఏది రెండేండ్ల కోల ఈ కాంగ్రెస్ పాడుగాను, ఈ కాంగ్రెస్ కథంగాను మరి ఆడబిడ్డలను మర్చిపోయింది. చీర లేదు, సారీ లేదు. మీది నుంచి బతుకమ్మ అంటే ఈ రేవంత్ రెడ్డి గారికి భయం. బతుకమ్మ ఎందుకంటే ఉద్యమ కాలంలో బతుకమ్మ ఆడబిడ్డల చేతుల ఆయుధమైంది. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి మహిళ బతుకమ్మనెత్తి పాట పాడింది, బరిలా దూకింది. బతుకమ్మ అంటే భయం, అందుకే తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మ తీసేసిండు. బతుకమ్మ పండుగ అంటే భయం, అందుకే బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తలేడు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా ఆడబిడ్డలందరూ కూడా కేసీఆర్ సార్ ఉంటే బతుకమ్మ చీరలు ఇచ్చినుండే అని ఎదురు చూసిండ్రు. ఒక్క చీర ఇస్తాడా కేసీఆర్, నేను 2 ఇస్తా అని గప్పాలు నరికిండి గప్పాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి. తీరా టైంకు ఒక్క చీర కూడా దిక్కులేదు, అసలు చీరనే ఇచ్చింది లేదు, పండుగలోనే లేదు. అన్నీ ఇప్పుడు యూరియా కేంద్రాల దగ్గర ఆడబిడ్డలు అందరూ క్యూ లైన్లలో, నిన్న ఒక ఆమె చచ్చిపోయింది చూసినాం. క్యూ లైన్లలో ఆడబిడ్డలు అందరూ కూడా వ్యవసాయ సహకార కేంద్రాలలో యూరియా కోసం లైన్లు కట్టున్నారు, పోలీస్ స్టేషన్లలో టోకెన్లు తీసుకుంటున్నారు. పండుగలు ఎట్లుంటాయి?